తెలంగాణ రాజకీయం 2 రోజుల నుంచి ఫోర్త్ గేర్ లో పరుగులు పెడుతోంది. నాయకుల కోసం పార్టీలు, పార్టీల కోసం నాయకులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. టీఆర్ఎస్ లో చేరిన వాళ్లు చేరగా మిగిలిపోయిన కాంగ్రెస్ నేతల్ని తమకు లాక్కోవడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీజేపీకి కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం చేతకాదా? ఈ చేరికల వల్ల రానున్న లోక్సభ ఎన్నికల్లో నిలబెట్టడానికి ఏదో 4 తలకాయలు దొరుకుతాయే తప్ప బీజేపీకి ఎలాంటి లాభం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. అసెంబ్లీ కాంగ్రెస్ తరపున గెలిచిన వారిని టీఆర్ఎస్ తమ వైపు లాగేసుకుంటే, కాంగ్రెస్ తరపున ఓడిపోయిన నేతల్ని తమ వైపు తిప్పుకుంటోంది కమలదళం. హార్డ్ కోర్ కాంగ్రెస్ లీడర్ గా ఉన్న డీకే అరుణ బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ ఉలిక్కిపడింది. డీకే అరుణ బాటలోనే మరికొంతమంది నేతలు నడుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తగ్గట్లే కొంతమంది కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తో బీజేపీతోనూ టచ్ లో ఉన్నట్టు చెబుతున్నారు. సర్వే సత్యనారాయణ, సునీత లక్ష్మారెడ్డి మరికొంతమంది నేతల్ని తమ వైపు తిప్పుకునేందుకు 2 పార్టీలు మంతనాలు సాగిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు ఏ పార్టీలో చేరతారనే దానికంటే వీళ్లు చేరటం వల్ల పార్టీకి ఏదైనా మేలు జరుగుతుందా, బలం పెరుగుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజల్లోనికి తీసుకెళ్లి పార్టీని గెలిపించుకొని నేతలు అధిష్టానం పేరు చెప్పుకోవటమే తప్ప స్వయం ప్రకాశం లేని నేతల వల్ల బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏమిటనేది అర్థం కాని ప్రశ్న. బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్ కు భారంగా మారారు. వరుసగా 3 ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికల్లో గెలుపోటములు అయినా ప్రజాదరణ లేని నేతల వల్ల బీజేపీకైనా మరో పార్టీకైనా దక్కే ప్రయోజనం ఏమిటనే దానిపై సమాధానం ఉందా? బీజేపీ సిద్ధాంతపరమైన పార్టీ. కాంగ్రెస్ సంప్రదాయ రాజకీయాలకు పుట్టినిల్లు. తెలంగాణ బీజేపీలో ఉన్న నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, చింతల ప్రభాకర్ రెడ్డి, రాజాసింగ్ లాంటి వాళ్లు సంఘ్ పరివార్ భావజాలంతో వచ్చిన వాళ్లు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా బీజేపీ తరపున పోరాడుతూనే ఉన్నారు. వీళ్లలో సంఘ్ భావజాలం అణువణువులో ఉంటుంది. కానీ కాంగ్రెస్ నుంచి వేరే పార్టీలో చేరాలని భావిస్తున్న నేతల పరమావధి అధికారమే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించిన వాళ్లు పార్టీ కోల్పోయిన తర్వాత పునర్వైభవం కోసం పోరాడాల్సింది పోయి అధికారం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లటం వారికి అలవాటుగా మారింది. బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్న కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీకే భారంగా మారారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో పార్టీ తరపున పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయబద్ధంగా ఉన్న ఓటు బ్యాంక్ గాంధీ, నెహ్రూ కుటుంబం వల్ల నేతలుగా ఎదిగిన వాళ్లే. నియోజకవర్గంలో తమకంటూ బలమైన ఓటు బ్యాంక్, ప్రజా సంబంధాలు లేనివాళ్లు. కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో గెలిచిన వాళ్లు, కాస్తో కోస్తో బలమున్న నేతలు ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ కు బలమైన నేతలే ఇప్పుడు ఆ పార్టీలో మిగిలారు. ఇలాంటి వారితో బీజేపీ ఏం చేయాలని భావిస్తోంది? వీరు ఏ విధంగా బీజేపీని గెలిపిస్తారు? బీజేపీలో కొత్త నాయకులు తయారు కావటం, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవటం, సంఘ్ పరివార్లో యాక్టివ్గా ఉన్నవారిని పార్టీ సేవలకు ఉపయోగించడం చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం. అయితే అలాంటి వాటి పెట్టి ఇలా పక్క పార్టీలో పని పాట లేని నేతల్ని తీసుకొచ్చి టిక్కెట్లిచ్చి ఎన్నికల్లో నిలబెట్టడం వల్ల బీజేపీ బలపడుతుందా? జనాలకు పరిచయం ఉన్న మొహాలను ఎన్నికల్లో నిలబెడుతున్నామనే ఆనందం తప్ప బీజేపీకి పెద్దగా కలిసొచ్చేదేమీ లేదనేది విశ్లేషకుల అభిప్రాయం.